తెలుగులో అగ్ర కథానాయకుడిగా చెలామణి అవుతున్న మెగాస్టార్ చిరంజీవికి అల్లూరి రామలింగయ్య స్వామి స్వయంగా పిల్లనిచ్చిన మామ అవుతారు. తన కూతురు సురేఖను చిరంజీవికి ఇచ్చి వివాహం చేయడంతో పాటు అతను మెగాస్టార్గా రాణించడానికి ఎంతో దోహదపడ్డారు. ప్రస్తుతం అల్లు రామలింగయ్య మృతి చెందారు. ఆయన చేసిన సహాయానికి గుర్తుగా ఇంట్లో దేవుడి పటాలతో పాటు అల్లు రామలింగయ్య పటం కూడా ఉంచుకొని చిరంజీవి ప్రతిరోజు పూజ చేస్తుంటారు. అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుంది. కొన్నాళ్ళు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అల్లు రామలింగయ్య భార్య చిరంజీవికి స్వయంగా అత్త అయిన కనకరత్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులంతా వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అల్లు అరవింద్, ఆయన సతీమణి అల్లు అర్జున్, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులతో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె వయసు 95 సంవత్సరాలు కావడంతో వృద్ధాప్యంలో వచ్చే సమస్యల వల్ల అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విడుదలైన తర్వాత బన్నీ స్వయంగా వెళ్లి చిరంజీవి, నాగబాబును కలిసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్‌ను కూడా కలవడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. అప్పుడు కొంచెం ఈ 2 కుటుంబాల మధ్య బంధాలు బలపడ్డాయనుకున్నారే కానీ యథావిధిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్‌కు, రామ్ చరణ్‌కు మధ్య విభేదాలు రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. విభేదాలకు కారణం వీరిద్దరికే తెలియాలి. వారి కుటుంబ సభ్యులకు తెలియాలి. మరెవరికీ తెలియడం లేదు. ఎందుకు గొడవలొచ్చాయి? వీరిద్దరిలో తప్పెవరిది అనే విషయం కూడా తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ 2 కుటుంబాలకు చెందిన వారంతా అన్యోన్యంగా ఉండాలని మెగా అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు.